ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు ఉన్నారు. అంజిరెడ్డి గారు చెప్పండి, ఈ రోజు జరుగుతున్నటువంటి ఆపరేషన్ సింధూర్ని ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? మీరు చూస్తా ఉన్నారు, ఉగ్రవాదం పెంచి పోషించే పాకిస్తాన్ ను బుద్ధి చెప్పడానికి ఎక్కడైతే ఉగ్రవాదులు ఉన్నారో పాకిస్తాన్ లో ఆ ఉగ్రవాదులు ఇల్లు కూల్చేశారు. అదే విధంగా దొడిదారుల వాళ్ళు వచ్చి డ్రోన్ల మీద సివిలియన్స్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు దాడులు చేస్తా ఉన్నారు. ఆ దాడులను తిప్పుకొట్టే ధైర్యము ఏదైతే ఉందో సింధూర్ 2 అనే ఒకటి ప్రపోజల్ ఏదైతే పెట్టారో, సుదర్శన్ చక్రం అని ఏ విధంగా అయితే తీసిరో ఆ విధాన్ని ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ నిర్వీర్యం చేసే బాధ్యత భారతదేశం సైనికులు తీసుకున్నారు. భారతదేశ త్రివిధ దళాలు ఏదైతే ఉన్నదో వాళ్ళకి తిప్పి కొడితే బుద్ధి వస్తా ఉన్నది. ఈ రోజు పాకిస్తాన్ ప్రధానమంత్రి బంకర్లో దాక్కునే పరిస్థితి వచ్చింది. అదే విధంగా ఆర్మీ చీఫ్ కూడా బంకర్లో దాక్కున్న పరిస్థితి వచ్చింది. అదే విధంగా ఈ రోజు మన సైనికులు ఎంత ధైర్యంగా ప్రతి ఒక్కరిని ఎక్కడైతే ఉన్నదో రాష్ట్రాల మీద వీళ్ళు చేస్తా ఉన్నారో, దొంగ డ్రోన్ల మీద దాడులు చేస్తా ఉన్నారో అవన్నీ తిప్పుకొట్టే ధైర్యం మన ఇండియాకు ఉన్నది. ఈ సైనికులందరికీ అండగా ఉండడానికి ఈ రోజు అమ్మవారి పూజ చేయడం జరిగింది. అదే విధంగా ప్రతి ఒక్కరు 140 కోట్ల మంది మన దేశానికి సపోర్ట్ చేస్తా ఉన్నారు. సైన్యులకు అండగా ఉంటా ఉన్నారు. సైన్యులకు అండగా ఉండడానికి, నరేంద్ర మోడీకి సపోర్ట్ చేయడానికి ప్రతి ఒక్కరు బేషరతుగా అన్ని వివిధ పార్టీల వాళ్ళు, అదే విధంగా వివిధ మతాల వాళ్ళు, ప్రతి ఒక్కరు వివిధ భాషల వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నందుకు మనం ఎల్లవేళలా భారత్ జవాన్లకు సపోర్ట్ చేసిన మన రక్షణ ఉంటుందని తెలియజేస్తాం. ఏ క్షిపణులు ఉన్నా ఈ రోజు దివాలా తీసిన ప్రభుత్వం బలోచితానే ఈ రోజు పాకిస్తాన్ దెబ్బతీసే పరిస్థితి ఉంది. ఈ రోజు బలోచిస్తాన్ మీద ఏదైతే ఉందో వాళ్ళే ఆర్మీని చంపించిన రోజులు ఉన్నాయి. మీ దానిలో మీకే సఖ్యత లేదు, మా మీద మాట్లాడుతా ఉన్నారు. ఈ రోజు బలంగా భారతదేశం ఉన్నది. సైనికులు తిప్పుకొట్టే ధైర్యము సైనికుల దగ్గర అడ్వాన్స్డ్ ఆయుధాలు ఉన్నాయి మన దగ్గర. అవకాశం వస్తే 100% స్వాధీనం చేసుకుంటారు. వాళ్ళే ప్రజలు హింసలుగా మేము భారతదేశంలో ఉండడానికి మేము సుముఖంగా ఉన్నామని వాళ్ళే వాలంటరీగా చెప్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఎక్కడ ఉగ్రవాదం ఉందో అక్కడ నిర్మూలించడానికి భారతదేశం ముందున్న వివిధ దేశాలు కూడా అన్ని దేశాలు మద్దతు ఇస్తా ఉన్నాయి మనకు.